2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టారు. ఆయన సీఎం అయ్యాక తెలుగు సినిమాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఏపీలో నిర్మాతలకు కష్టాలు మొదలయ్యాయి. టికెట్ ధరలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ చేశారు. సీఎంగా ఎన్నికైన తనని టాలీవుడ్ ప్రముఖులు కలిసి అభినందనలు తెలపకపోవడంతోనే వైఎస్ జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. టికెట్ ధరలు కేంద్రంగా పెద్ద వివాదమే నడిచింది. పవన్ కళ్యాణ్, నానితో పాటు కొందరు హీరోలు నేరుగానే సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. ఈ క్రమంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. సినీ పెద్దలు ఒక మెట్టు దిగి చిరంజీవి నేతృత్వంలో వైఎస్ జగన్ ని కలిశారు. కొంతమేర టికెట్ ధరలు పెంచుతూ కొత్త జీవో విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. బడా చిత్రాలకి టికెట్స్ ధరలు పెంపు, బెనిఫిట్ షోలకు కూడా గత ప్రభుత్వంతో అనుమతి ఉండేది కాదు. కనీసం కొంత భాగం షూటింగ్ ఏపీలో జరిపిన సినిమాలకే టికెట్ ధరల పెంపుకు అనుమతిని కూడా జీవోలో పొందుపరిచారు. దీంతో ఏపీలో అధికార మార్పు జరగాలని ఇండస్ట్రీ గట్టిగా కోరుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారం చేపట్టింది. దీంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఏపీలో తమకు లైన్ క్లియర్ అయింది అనుకుంటే తెలంగాణలో సమస్యలు మొదలయ్యాయి. టాలీవుడ్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ చేయాలి అంటూ టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. డ్రగ్ కల్చర్ తో హైదరాబాద్ పరువు తీస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. టికెట్ ధరలు పెంచాలని కోరే దర్శక నిర్మాతలు, హీరోలు డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని కండిషన్ పెట్టాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కి పరిశ్రమ అత్యంత అనుకూలమని నమ్ముతున్న సీఎం రేవంత్ రెడ్డి అవకాశం దొరికితే తొక్కిపట్టి నార తీస్తున్నారు. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేశారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. అరెస్ట్ అనంతరం విడుదలైన అల్లు అర్జున్ ని చిత్ర ప్రముఖులు కలిసి సంఘీభావం తెలపడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేకించారు. అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై ఫైర్ అయ్యారు. పుష్ప 2 ప్రీమియర్ షోకి హాజరైన ఒక మహిళ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఈ కారణంగా ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకి అనుమతులుండవు అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు ఓపెనింగ్స్ పరంగా నష్టపోతాయి. సీఎం రేవంత్ రెడ్డిలోని ఫైర్ చేస్తుంటే రానున్న కాలంలో టాలీవుడ్ కి మరికొన్ని కష్టాలు తప్పవు అనిపిస్తోంది. తెలంగాణలోనే బడా హీరోలు, దర్శక నిర్మాతలు, నటుల ఆస్తిపాస్తులు ఉంటాయి. ఎవరు తోక జాడించినా లూప్ హోల్స్ వెతికి గట్టి షాక్ ఇవ్వడం ఖాయం.